హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు మందిరం ముగ్గు వేసుకోవాలి. పసుపు కుంకుమతో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పీటను పెట్టుకోవాలి. ఈ పీటకి పసుపు ఇలా రాసుకోవాలి. ఇప్పుడు పద్మ ముగ్గు వేసుకోవాలి. ఇలా పసుపు కుంకుమతో ఇలా ముగ్గుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఇలా పీట మీద వేసుకోవాలి. పసుపు కలర్ కానీ ఎరుపు కలర్ కానీ వైట్ కలర్ కానీ ఇలా క్లాత్ని వేసుకోవాలి. విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పువ్వులతో ఇలా డెకరేషన్ చేసుకోవాలి. పూలదండని ఈ విధంగా విగ్రహానికి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు గంధం బొట్టు ఇలా పెడుతున్నాను. పైన కుంకుమ ఇలా పెట్టుకోవాలి. బియ్యాన్ని ఒక గ్లాసులో పెట్టుకున్నాను. కుందెలను అటువైపు ఇటువైపు ఇలా పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది నిండుగా వేసుకోవాలి, కొంచెం కొంచెం వేయకూడదు. ఇలా వాటర్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీఠం పైన డెకరేషన్ చేసుకోవాలి ఫ్లవర్స్తో. ఇప్పుడు వినాయకుడిని ఇలా పసుపుతో ఇలా చేసుకోవాలి. వినాయకుడికి మొదటగా పూజ చేయాలి కాబట్టి పసుపుతో ఇలా వినాయకుడిని చేసుకోవాలి. చుట్టూ ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు విఘ్నేశ్వరునికి బెల్లము నైవేద్యంగా పెడుతున్నాను. అలాగే తాంబూలం పెట్టాలండి. మామిడి కొమ్మని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ 3 రకాల నైవేద్యాలు పెట్టుకుంటున్నాను. మనకి ఎన్ని నచ్చితే అన్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 పెట్టాను. లక్ష్మీదేవికి పలదానం కూడా పెట్టేశాను. ఒక బ్లౌజు, మిగతా అరటిపళ్ళు, యాపిల్స్, ఆకు వక్క, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ పెట్టుకున్నానండి. అలాగే దీపాలు అనేవి ఈ విధంగా పెట్టుకున్నాను. వినాయకుడికి ఇలా పూజ చేసుకోవాలి. మొదటగా పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవికి నామాలు అనేవి చదువుకోవాలి. ఇలా పూజ చేసుకోవాలండి. ఇప్పుడు ధూపం వెలిగించుకోవాలి. ధూపం సమర్పయామి అని చెప్పుకోవాలి. అలాగే నైవేద్యం ఇలా పూజ చదువుకొని నైవేద్యం సమర్పయామి అని ఇలా వారం ఏకి కట్టుకుంటున్నానండి. లక్ష్మీదేవికి వాయనం అనేది ఇలా ఇవ్వాలండి. ఇస్తున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్న వాయనం అనేసి చెప్పేసి ఇలా వాయనం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొబ్బరికాయని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. లాస్ట్లో హారతిలా ఇచ్చుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్ కూడా చేయండి. పీఠాన్ని శుక్రవారం కదపకూడదు, శనివారం ఉదయం కదపాలి.